అందరికీ నమస్కారం. దయచేసి ప్రజలారా మన ఓటు హక్కును వృధా చేసుకోకండి. ఎందుకంటే మనము మంచి పనులు మనకు సహాయం చేసే వ్యక్తిని మంచిగా ఎన్నుకోండి. మందు కోసమో లేదా డబ్బు కోసమో మనం ఆశపడి ఓటు వేశామంటే మనం 5 సంవత్సరాల వరకు బానిస బ్రతుకును బ్రతకాల్సి వస్తుంది. అందుకని మన ఓటు హక్కును మనము వృధా చేసుకోవద్దు. ఎందుకంటే ప్రజలందరూ కలిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాము. అందుకని ఒక్కరి కోసం ఓటు మాత్రం వృధా చేసుకోకండి. ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిని ఎన్నుకొని ఓటు వేసి వాళ్ళని గెలిపించి మనకు కావాల్సిన పనులు సహాయం ఏదైనా కావాలంటే అందరు కలిసి అడిగి చేయించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మంచి వ్యక్తిని ఎన్నుకొని ఓటు వేసి వాళ్ళకి గెలిపించండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. దయచేసి ప్రజలారా మన ఓటు హక్కును వృధా చేసుకోకండి. ఎందుకంటే మనము మంచి పనులు మనకు సహాయం చేసే వ్యక్తిని మంచిగా ఎన్నుకోండి. మందు కోసమో లేదా డబ్బు కోసమో మనం ఆశపడి ఓటు వేశామంటే మనం 5 సంవత్సరాల వరకు బానిస బ్రతుకును బ్రతకాల్సి వస్తుంది. అందుకని మన ఓటు హక్కును మనము వృధా చేసుకోవద్దు. ఎందుకంటే ప్రజలందరూ కలిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాము. అందుకని ఒక్కరి కోసం ఓటు మాత్రం వృధా చేసుకోకండి. ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిని ఎన్నుకొని ఓటు వేసి వాళ్ళని గెలిపించి మనకు కావాల్సిన పనులు సహాయం ఏదైనా కావాలంటే అందరు కలిసి అడిగి చేయించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మంచి వ్యక్తిని ఎన్నుకొని ఓటు వేసి వాళ్ళకి గెలిపించండి. జై శ్రీరామ్.